సునీత అవకాశరి టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చాలా బాగా చేసావాయి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సునీత, నీ వర్క్ ఏంటా? ఎంతవరకు వచ్చావు? అయిపోయిందా ఏంటి ఇదంతా? బాగా చేశానండి. వంటలు అవ్వాలి కదా. ఈ మొత్తం అయిపోయినాయా? ఇది ఒకటే మిగిలిందా? షెల్ఫ్ ఒకటే మిగిలింది, చేసుకుంటుంది. ఏంటండి పాట పాడకుండా చేశారా? ఇంటి పని వినిపిస్తుంది పాట. అవును సునీత, నీ మీదే ఆ పాట క్రియేట్ చేసుకొని పాడుకుంటా చేశా. అవునా? మొత్తం వర్క్ అంతా నువ్వు చేయలేవు కదా, ఎంతో కొంత నేను చేయకపోతే. అవునండి, మీరు సాయం చేయకపోతే నా వల్ల ఎక్కడ అవుతుంది ఇంత? ఒకళ్ళ చేయడం కష్టం. లేదు, మంచి స్టార్ మళ్ళీ ఎనర్జీ కోసం ట్వీట్ చేసాను. చేసి ఇంకేమన్నా చిన్న చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేయాలి. సునీత, స్వీట్ రవ కేసరి చేసుకుందాంగా. సరే చేస్తాలే. కేసరి చేసుకుందాం. ఇది చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది అన్నమాట. దానికి కొలతలండి: 1 కప్పు బొంబాయి రవ్వ అండి, 1 కప్పు ఏమో పంచదార, గుప్పుడేమో కిస్మిస్, గుప్పుడేమో జీడిపప్పులు తీసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచి యాలకులు అంటాం కదా, అవి తీసుకోవాలి. ఇది కమ్మదనంగా ఉండాలంటే ఒక సీక్రెట్ ఉంది. మనం కొలతల్లో నీళ్ళతో చేసుకుంటాం కేసరి అనేది. ఎంచుకుంటే పాలు ఉపయోగించి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇది తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. చాలా మంచి టేస్ట్, చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం దేవుడికి ప్రసాదంగా నివేదన చేసుకున్నప్పుడు, పండగలప్పుడు, ఏమన్నా అకేషన్ అప్పుడు, ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు అలా సింపుల్గా అనమాట, తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నీ ఈ బౌల్తో తీసుకున్నాం కాబట్టి ఈ 4 కప్పులు తీసుకోవాలండి పాలు. 1 అరకప్పు ఏమో నీరు తీసుకోవాలండి. అన్నీ కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. రవ కేసరి నెయ్యి ఎక్కువే ఉండాలండి, రవ కేసరి బాగుంటుంది. 1 గిన్నె తీసుకున్నానండి, మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట, అడుగు అంటకూడదు. 4 కప్పుల పాలు పోసుకుంటున్నాను. తక్కువైతే నీళ్ళు కూడా కలుపుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కమ్మదనం కోసమే నేను ఇలా పాలు కలుపుతానమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. 4 కప్పుల పాలును 1 అరకప్పు నీళ్ళు కూడా పోసుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నానండి, ఇవి కాగాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. ఒక సైడ్ ఏమో పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకుందాం. మనం తీసుకున్న జీడిపప్పు వేసేసుకుందాం, వేగాలి. కిస్మిస్ వేసేసుకుందాం. వేగిపోయినాయండి, మనం ఇది తీసేసుకుందాం. జీడిపప్పులు కిస్మిస్లు తీసి పక్కన పెట్టుకున్న నేతిలోనేనండి బొంబాయి రవ్వ అండి, సుజీ రవ్వ అంటాం కదా, అది వేసి వేపుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపాలండి. వేపుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట, వేగినట్టు తెలుస్తుంది. ఇలా వేగింది కదా, దీనికి పాలు యాడ్ చేయడం వల్ల ఇది కమ్మదన రుచి మరింత పెరిగి చాలా టేస్టీ. ఒకసారి తిన్నామనుకోండి మళ్ళీ కేసరి చెప్పు తిందామా అనిపించేటట్టు బాగుంటుంది అనమాట. అసలు దీని టేస్ట్ అండి మోతీచూర్ లడ్డు మాదిరి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇది పాలలో కలుపుదాం. వేగిపోయింది. ఇప్పుడు పాలు కాస్తున్నాం కదండి, ఈ స్టవ్ కట్టేసుకోవాలి, లేకపోతే పొంగిపోతాయి అన్నమాట. ఇలా వేగిపోయిన రవ్వని మనం పాలల్లో కలిపేసుకుందాం. స్టవ్ కట్టేసానండి. వేపుకున్న రవ్వని పాలలో వేసేప్పుడు అండి వేడిగా ఉంటుంది కాబట్టి పొంగే అవకాశం చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకుందాం. శుభ్రంగా పాలతో పాటు ఉడికిపోతుంది. వేడివేడి పాలలో వేసాం కదండి, ఊరికనే మగ్గిపోతుంది. తీర్చొద్దాం. చక్కగా ఎగిరిపోయిందండి. ఈ పాలకైతే ఇలా ముద్దగా అయిపోతుందండి. ఉడికింది. ఇప్పుడు మనం చక్కెర వేసేసుకుందాం, పంచదార వేసేసుకుందాం. ఒక బౌల్ పంచదార తీసుకున్నాను కదండి, వేసేసుకుందాం. వేడికి కరిగిపోతుందండి ఇది. ఒకసారి ఇది అంతా కలయి తిప్పుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల అండి, 1-2 సార్లు చెప్తున్నాను, టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మన పూజలప్పుడు అమ్మవారికి, స్వామికి నివేదన చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మధ్యలో ఒకసారి కలుపుదామండి, అడిగంటకుండా ఉండాలి కదా. పంచదార కరిగే వరకు కట్టి పెడదాం. పూర్తిగా కరగాలి. తీర్చొద్దామండి. పూర్తిగా మగ్గిపోయింది కదా. మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కాస్త వేసాం కదా నెయ్యి, కాస్త వేసేసుకుందాం. పూర్తిగా రెడీ అయిపోయిందండి. బాగుంది కదా. ఇప్పుడు మనం ఇలాచీ పొడి దంచేసాను, ఇలాచీ యాలకుల్ని, జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. ముందు గట్టి పడిపోతుంది, లేకపోతే. స్టవ్ కట్టేసానండి. ఒకసారి కలయి తిప్పేసుకుందాం. అయిపోయిందండి రవ కేసరి రెడీ. ఇది చాలా టేస్ట్, చాలా బాగుంటుంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వంటల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని. ఓ సునీత, స్వీట్ రవ కేసరి వాసన అసలు ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. గేటు బయట దాకా వచ్చేస్తుంది. తొందర తీసుకురావాలి, నాకు ఇక్కడ రెడీగా ఉన్నాను నేను. వస్తున్నా. ఇదిగోండి బా కేసరి సూపర్ లుక్. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఇది చూడండి. ఇది చిన్న బౌల్ సర్వ్ చేయబోయా సునీత, ఇద్దరికి చెరువు తీసుకురాబోయా. అలాగే తీసుకొస్తాను. మా ఛానల్లో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.